హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోసెఫ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎవరైతే అండర్ 20K మొబైల్స్ మినిమం మన బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ మొబైల్లో మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని తీసుకోండి. సో ఇంత ర్యామ్ ఉంది, ఇంత ప్రొసెసర్ ఉంది కాకుండా మీకు నచ్చిన గేమర్ అయితే ఒకవేళ మీరు ప్రొసెసర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదంటే మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బ్లాగింగ్ చేద్దాం అనుకుంటే కెమెరా పైన టార్గెట్ చేయండి. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద టార్గెట్ చేస్తూ మీకు నచ్చిన బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలి. సో మనకు కావాలనుకుంటే ఇప్పుడు 70,000 పెట్టినా యాపిల్ వస్తుంది, కానీ అందులో మనం పెట్టలేము, అంత క్వాలిటీ మనకు రాదు. కాబట్టి సో మన బడ్జెట్లో అండర్ 20Kలో బెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒక 4 పిక్ చేసుకుని అవైతే చెప్పబోతున్నాను. సో ఈ ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్ వచ్చిన కామెంట్ పెట్టండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అండర్ 20Kలో మొబైల్ అయితే ఈ మధ్య రిలీజ్ చేసిన రెడ్మీ కంపెనీకి సంబంధించిన రెడ్మీ నోట్ 10 ప్రో అయితే నేను మీకు దీన్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. సో నోట్ 10 ప్రో మ్యాక్స్ యూజ్ చేయట్లేదు అంటే దాంట్లో ఒకటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో వచ్చేసి 108 మెగాపిక్సెల్ ఉంటుంది. నోట్ 10 ప్రోలో వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆ రెండు డిఫరెన్స్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో దానికంటే సేమ్ ఫొటోస్ ఇదే ఇంకా బాగా క్యాప్చర్ చేసిన అయితే చాలా మంది టెక్ యూట్యూబర్స్ అయితే చెప్పడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ విషయం కెమెరాకి వద్దాం. సో కెమెరా చూసుకున్నట్టయితే 64+8+5+2 మెగాపిక్సెల్కి అయితే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5020 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇందులో మన ప్లస్ పాయింట్ ఇది ఒకటి అనమాట. సో ఇక మనం ప్రొసెసర్ చూసుకున్నట్టయితే 7 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రొసెసర్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. సో ఇది 8nm చిప్తో రన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక మనం దీన్ని డిస్ప్లే విషయాన్ని చూసుకున్నట్టయితే 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది అనమాట. సూపర్ పర్ఫార్మెన్స్ ఈ బడ్జెట్లో మనకి రావడమే జరుగుతుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంది అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. వీలైతే బై చేసి నాకు ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే రియల్మీ 8 ప్రో. రియల్మీలో చాలా మొబైల్స్ వచ్చినాయి. సో రీసెంట్గా వచ్చిన మొబైల్ రియల్మీ 8 ప్రో. దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అంటే మనకి అండర్ 20,000 అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 108 మెగాపిక్సెల్తో ఇది ఫస్ట్ రియల్మీ కెమెరా ఫోన్ అయితే రావడం జరిగింది అనమాట. సో రియల్మీలో రెడ్మీకి కాంపిటేటివ్గా తెచ్చిన మొబైల్ అని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక రియల్మీ 8 ప్రోకి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే కెమెరా విషయం చూసుకున్నట్టయితే 108+8+2+2 అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది రియల్మీలో కొత్త విప్లవం, మీరు ఒకసారి గమనించుకోండి. సో ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.4 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే రావడమే జరుగుతుంది అనమాట. సో ఇక బ్యాటరీ విషయం చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఈ ఫోన్ కొనడానికైతే మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం దీనిపైన ఒక లుక్ వేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 4500 mAh బ్యాటరీ అంటేనే నార్మల్గా మనకి 1 డే మొత్తం కవర్ చేస్తుంది. లేదు ఫాస్ట్ ఛార్జింగ్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు. సో దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. సో నెక్స్ట్ ప్రొసెసర్ విషయం చూసినట్టయితే 720G క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో దీనిపైన ఒక లుక్ వేయండి. సో దీంట్లో మనం వేరియంట్ చూసుకున్నట్టయితే 64+128 వచ్చింది, ఇంకా 6+64 కూడా వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు నచ్చితే దీనిపైన ఒక లుక్ వేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక అండర్ 20Kలో థర్డ్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ X7 అనమాట. X7 రీసెంట్గా తీసుకొచ్చిన ఫోనే. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మనం ఇందులో కెమెరా విషయం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ ఉంటుంది. సో 64+8+2 ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 MP కెమెరా ఉంటుంది. ఇక డిస్ప్లే చూసుకున్నట్టయితే AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.34గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక బ్యాటరీ విషయం చూసుకున్నట్టయితే 4310 mAhతో అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఇక ప్రొసెసర్ మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ సంబంధించిన 800U ప్రొసెసర్తో అయితే తీసుకురావడం. ఈ మధ్య చాలా మొబైల్స్ అయితే మీడియాటెక్లో ఈ యూ ప్రొసెసర్ని అయితే వాడుతున్నాయి. 800 తొందరలోనే 1200 కూడా వీళ్ళు వెళ్దామని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం అదేంటది. ఇక స్టోరేజ్ విషయం చూసుకున్నట్టయితే 6+128 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే 5G ప్రొసెసర్ అనమాట ఈ మొబైల్ చూసుకున్నట్టయితే. సో రియల్మీకి సంబంధించిన ఇంకొక మొబైల్ కూడా ఉంది కదా, రియల్మీ 8 ప్రో అనేది. అది కూడా 5G ఫోనే. ఇది వచ్చేసి రియల్మీ X7 కూడా 5G ఫోనే అనమాట. 20Kలో అండర్లో ఇంకొక మొబైల్ కూడా తీసుకొచ్చాను. సో అది పోకోకి సంబంధించిన రీసెంట్గా వచ్చిన మొబైల్ గేమింగ్ ఫోన్ అనమాట. సో దీంట్లో మనం కంపల్సరీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏంటి అంటే ప్రొసెసర్ అనమాట. ఈ ప్రొసెసర్ మీద ఫోకస్ చేస్తే మాత్రం మీకు చాలా బడ్జెట్లో ఇది చాలా మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చింది. సో కార్డ్ యూజ్ చేస్తే మీకు ఒక 10-1500 కూడా మీకు తక్కువలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంతవరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రైస్ డ్రాప్ చేస్తారు, ఎప్పుడు అప్ చేస్తారు అనేది మనకు కొంచెం క్లారిటీ లేదు. మ్యాక్సిమం ఇవన్నీ కూడా అండర్ 20Kలో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. రియల్మీ కానీ, రెడ్మీ కానీ, లేదంటే వివో కానీ ఏ మొబైల్ అయినా సరే తొందరలో తీసుకొస్తామని చెప్పి ఈ మధ్య బేస్ వేరియంట్కి లేదంటే మిడ్ వేరియంట్కి కానీ దేనికి పొంతన లేకుండా
ప్రైస్ అయితే రైజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ 20K దగ్గర ఉండవు, కొన్ని 16 ఉంటాయి, కొన్ని 17, 18 ఉంటాయి. సో అవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక మనం థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక పోకో X3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే కెమెరాకి సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే 48+8+2+గా అది రావడం జరుగుతుంది. ఫ్రంట్కి వచ్చినట్టయితే 20 MPతో అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో చాలా సోనీ సెన్సార్ని యూజ్ చేసి కెమెరాని అయితే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ విషయం చూసుకుంటే డిస్ప్లే విషయం మాట్లాడుకున్నట్లయితే 6.47 ఇంచ్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది AMOLED కాదు, LCD డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి ప్రొసెసర్ని హైప్ చేసి, బ్యాటరీని హైప్ చేసి, డిస్ప్లేని మాత్రమే నార్మల్ ప్రైస్లో తీసుకురావడం జరిగింది, అంటే నార్మల్ డిస్ప్లే తీసుకురావడం జరిగింది. మిగతా వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రొసెసర్ వచ్చేసి దీని Qualcomm Snapdragon 860 ప్రొసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది కిల్లర్ ప్రొసెసర్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో గేమర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయం చూసుకున్నట్టయితే 5160 mAh బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. ఇంకా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. మీకు నచ్చితే మాత్రం గేమింగ్ లవర్స్ అయితే మాత్రం దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. సో సారీ గైస్, నేను ముందు ఒక విషయం చెప్పాను, అవి ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. సో ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు దాంట్లో అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటో ఈ ఫోన్లలో నేను ఒక్కసారి చెప్తాను, ఇన్డెప్త్గా ఒకసారి అయితే చూడండి. సో రియల్మీకి సంబంధించిన మొబైల్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే మ్యాక్సిమం ప్రొసెసర్ చూడండి, 5G ప్రొసెసర్. కెమెరా విషయానికి వచ్చినట్టయితే కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ ఉంది కదా అని చెప్పి మీరు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 64కి 108కి ఏం డిఫరెన్స్ అయితే చూపించడం లేదని చాలామంది చెప్తున్నారు. జూమ్ చేసినప్పుడు మ్యాక్సిమం పిక్చర్ క్వాలిటీని అయితే అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. సో మనం నార్మల్ ఫొటోస్ తీసుకునే లవర్స్ ఏమైనా, వీడియో లవర్స్ అయితే కనుక మీరు డెఫినెట్గా 64కి ప్రిఫర్ చేయండి. లేదు అంటే మీరు తీసుకోండి, తప్పలేదు. సో నేను చెప్పాల్సిన విషయం అయితే మీరు చెప్తున్నాను. సో ఇక రెడ్మీ నోట్ 10 Pro గమనించినట్టయితే దీంట్లో మనం కెమెరా కూడా బాగానే ఉంటుంది. సో బ్యాటరీ 5000 mAh ఉంటుంది. సో ప్రొసెసర్ విషయానికి వచ్చినట్టయితే 732G 8nm చిప్తో అయితే దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో మీరు మ్యాక్సిమం ఈ మొబైల్ మనకు అండర్ 20K అంటే వాల్యూ ఫర్ మనీ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ కూడా చూసుకోండి, రియల్మీ 8 Pro. 8 Proకి సంబంధించిన ప్రొసెసర్ కానీ లేదంటే కెమెరా విషయానికి వచ్చినా కూడా బెటరే ఉంది. సో ఎట్లాగో మనకు అండర్ 20K కాబట్టి 108 అయినా సరే, 64 అయినా సరే, 48 అయినా సరే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో మనకి 5G ప్రొసెసర్ వాడారు. మ్యాక్సిమం గేమింగ్ లవర్స్ ఎవరైనా కూడా దీని ఒక లుక్ వేయచ్చు అనమాట. సో రియల్మీ X7 కూడా మనకి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టే. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే MediaTek 800U ప్రొసెసర్ని యూజ్ చేసి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. సో కెమెరా విషయానికి వచ్చినట్టయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ ఉంటుంది కదా. సో ఫ్రంట్ కెమెరా ఫొటోస్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుందని నేను చేసిన రివ్యూలు అయితే చూశాను అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక దీనిపైన కూడా ఒక లుక్ వేయడానికి అయితే ట్రై చేయండి. ఇక లాస్ట్ మొబైల్ పోకో X3 Proకి సంబంధించిన విషయం మనం ఏంటంటే ఇది మ్యాక్సిమం గేమింగ్ లవర్స్ని టార్గెట్ చేసి తీసుకొచ్చిన ఫోన్ అనమాట. షామీకి, రెడ్మీకి, ఇప్పుడు పోకోకి కూడా వీళ్ళు ఈ ప్రొసెసర్ని షిఫ్ట్ చేస్తారని తొందరలో అయితే మనం చూడొచ్చు మిగతా వీళ్ళు తీసుకొచ్చే ఫోన్లలో. సో మీరు మ్యాక్సిమం ఈ ఫోన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి ప్రొసెసర్ పైన టార్గెట్ చేయండి. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మ్యాక్సిమం కెమెరాస్ అన్నీ కూడా పిక్సెల్ సైజ్ మీదే డిపెండ్ అయ్యి వాటి పర్ఫార్మెన్స్ చూపిస్తాయి. సో ప్రొసెసర్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ని బట్టే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని మనం ఒకసారి అయితే ఆలోచించుకోండి. సో ఇవన్నీ మొబైల్కి సంబంధించిన ఫీచర్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా బై చేసుకోండి, నచ్చితే బై చేసుకోండి, లేదంటే మీ విషయం. తొందరలో రాబోయే మొబైల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను. నేను మ్యాక్సిమం డబ్బా కొట్టాల్సిన అవసరం ఏం లేదు, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. రివ్యూస్కి అయితే మనకు రావు కదా, మ్యాక్సిమం ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నా వీడియోస్ చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.